రక్తము కొరకు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. దేవుడు అన్నాడు, నా శరీరమును మీరు తిని నా రక్తమును మీరు త్రాగాలి. ఈ విధముగా చేసినటువంటి వాడే పరలోక రాజ్యములో అంటే నిత్యత్వములో ఉంటాడు. నిత్యత్వం అనగా ఏమిటంటే మరణము లేనిటువంటి జీవితం, ఏ కీడు శోధనలు లేనిటువంటి బ్రతుకు, ఆ నిత్య జీవం, చావు లేనిటువంటి బ్రతుకు మనము పొందాలి అంటే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క శరీరములోను రక్తములోను మనము పాలు పొందేటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ వారం మనము రక్తము గూర్చినటువంటి విషయాలను కొన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనం. ఈ ఒక్క వచనములో నుండి ఈరోజు మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలో ఉన్నటువంటి ప్రాణమును బట్టి నేను ప్రాయశ్చిత్తమును చేస్తాను అనేటువంటి విషయాన్ని, వాక్యాన్ని దేవుడు అక్కడ స్పష్టముగా వ్రాయించాడు. ఈ వచనము నుండి కొన్ని ఈ బల్లకు సంబంధించినటువంటి కొన్ని మాటలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రక్తము కొరకు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఈ రక్తము కొరకు ధ్యానించబోయే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు ఏమిటంటే, దేవుడు శాస్త్రీయకు సంబంధించినటువంటి అంటే సైంటిఫికల్ కొన్ని పరిశోధనలు చేసి సైంటిస్టులు తెలుసుకునేటువంటి కొన్ని విషయాలు ముందుగానే దేవుడు బైబిల్ గ్రంథములో వ్రాయించడం నిజముగా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు, కానీ ఒకటి రెండు విషయాలు నేను చెప్పి ముందుకు వెళ్తాను. వాక్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి ఆ యొక్క మాట ఏమిటంటే, బాబు మీరు శుభ్రపరచబడాలి అంటే మీ దేహము శుభ్రపరచబడాలి అన్నా, మీరు తినేటప్పుడు మీ చేతులు శుభ్రంగా ఉండాలి అన్నా, మీరు ఒక పని తప్పకుండా చేయాలి. అదేమిటంటే, ఉన్నటువంటి నీటి ద్వారా కాకుండా ప్రవహించేటువంటి నీటి ద్వారా మీరు శుభ్రపరచుకుంటే, అంటే స్నానం చేసినా, మీ చేతులు కడుక్కున్నా, ముఖాన్ని కడుక్కున్నా అది మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకే చోట నీళ్లు ఉన్న చోట కొన్ని క్రిములు కీటకాలు ఆ వాటర్ని కలుషితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది మీకు అంత ఆరోగ్యకరం కాదు. కానీ ప్రవహించేటువంటి నీరు మీకు శుద్ధముగా ఉంటుంది. చక్కటి ఆరోగ్యమును మీ యొక్క ఒంటికి కూడా ఏ విధమైనటువంటి ఆ యొక్క గజ్జి తామరలో ఎలాంటి లేకుండా మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది, క్లీన్గా ఉంచుతుందని దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకి చెప్పి ఉన్నాడు. డాక్టర్స్ 19వ శతాబ్దంలో దీన్ని నోటీస్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇదివరకు వైద్యులు ఎన్ని ఆపరేషన్లు చేసినా మామూలుగా గ్లౌజ్లో లేకపోతే చేతులతో మామూలు గ్లౌజులు తొడుక్కునో లేకపోతే మామూలుగా వేరే వేరే పరికరాలతో ఆపరేషన్లు చేసేటువంటి వారు. కానీ ప్రస్తుత దినాల్లో 19వ శతాబ్దం నుండి మెడికల్ ఫీల్డ్లో మనం చూసినప్పుడు డాక్టర్స్ ఒకటి గమనించారు. ఏమిటంటే, ఆపరేషన్ ముందు మనము చేతులు శుభ్రంగా కడుక్కొని, అంటే డెటాల్తోనో లేకపోతే హ్యాండ్ వాష్తోనో శుభ్రంగా చేతులు కడుక్కొని తుడుచుకోవడమే కాకుండా వాటిపైన మరలా గ్లౌజెస్ అనేవి వేసుకొని ఆపరేషన్ చేస్తారు. చేసినప్పుడు, చేయకముందు, చేసిన తరువాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కుంటారు. కొంతమంది అయితే ఒకేసారి 2-3 ఆపరేషన్లు పెట్టుకుంటారు ఒకే రోజు. అలాంటి సమయంలో కూడా ప్రతిసారి కూడా ఆపరేషన్ ముందు ఒకసారి, చేసిన తరువాత
మరలా వేరే ఆపరేషన్ చేయకముందు చేతులు శుభ్రంగా కడుక్కునేటువంటి పద్ధతిని వారు పాటించడం ప్రారంభించారు. ఎప్పటి నుండి అంటే 19వ శతాబ్దం నుండి. అంతకుముందు అంత నీట్గాను అంత వాటర్కి ప్రాధాన్యత, క్లీన్లీనెస్కి ఇవ్వడం అనేది మనం ఎక్కువగా చూసేటువంటి వారం కాదు. కనుక ఈ విషయాన్ని దేవుడు వాక్యములో మోషే బ్రతికినటువంటి ఆ సమయంలో కూడా ఈ లేవియా కాండములో దేవుడు రాయించినటువంటి మాట, లేక ఆయన ఇశ్రాయేలు ప్రజలకి చెప్పినటువంటి వాక్కు ఏమిటంటే, ప్రవహించేటువంటి నీరు శుభ్రమైనదిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని ఆరోగ్య సూత్రాలను కూడా చెప్పాడు. అవేమిటంటే క్వారంటైన్. అంటే మనందరికీ బాగా తెలుసు, ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి కూడా క్వారంటైన్ అన్న పదానికి కరెక్ట్ మీనింగ్ మనందరూ కూడా తెలుసు. అంతకుముందు మనకు అంతగా తెలియదు దాని అర్థం, కానీ అప్పటి నుండి కూడా మనకు తెలుసు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అలనాటి ఆదిమ కాలములోనే వారికి ఈ క్వారంటైన్ అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమన్నాడంటే, మీలో ఎవడైనా వ్యాధికి గురైనా, ఎవరికి కలగనిటువంటి విచిత్రమైనటువంటి ఆ యొక్క వ్యాధికి వారు గురవుతూ ఉన్నా వారిని ఏం చేయాలంటే వారిని క్వారంటైన్ చేయాలి. అంటే దూరంగా పెట్టాలి. ఇంట్లో ఉండడానికి వీల్లేదు, గ్రామంలో ఉండడానికి వీల్లేదు, ఏ ప్రదేశంలో ఉండడానికి వీల్లేదు, జనసంచారం చేసేటువంటి ప్రదేశంలో ఉండడానికి వీల్లేదు. వారు ఊరు వెలుపల ఉండాలి. అంటే కుష్టు వ్యాధి వచ్చిన వారు కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు వాటిల్లినటువంటి వారికి దేవుడు ఏమన్నాడంటే వారిని పాలెము వెలుపల, అంటే ఊరి చివరికి వారిని పంపి, ఊరి చివర గుహ అంటే గుహలో ఉండాలి, లేకపోతే చిన్న గుడిసుగా వేసుకుని వారు ఊరిలోకి ఎంటర్ అవ్వకుండా ఆ ఊరు పాలెము బయటే ఉండాలి అనేటువంటి క్వారంటైన్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనతి కాలములోనే వారికి చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ఈ సందర్భానికి మనం ఉన్నటువంటి సమయానికి 2 విషయాలు చాలు. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనము చదివినటువంటి ఈ లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనములో ప్రారంభములోనే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, రక్తము ఈ దేహమునకు ప్రాణాధారమై ఉన్నది. రక్తము ఈ దేహమునకు ప్రాణాధారమై ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో ఒక 200 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్తే డాక్టర్స్కి అంత రక్తము గూర్చినటువంటి అవగాహన అంత ఎక్కువగా లేదు. అప్పుడు ఏం చేసే వారి యొక్క ట్రీట్మెంట్స్ ఎలా ఉండేయంటే, ఎవరికైనా ఒక రోగం వచ్చిందనుకో, ఈ రోగము రక్తం వలనే వచ్చిందని ముమ్మాటికి నమ్మేటువంటి వారు. ఆ రక్తం వలన వచ్చిందని వారు ఏం చేసేవారంటే బాడీని, అంటే ఎక్కడో చోట గాయం చేసి కోసి రక్తాన్నంతా కూడా కొంచెం, అంటే మన బాడీలో ఒక 5 లీటర్ల బ్లడ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో. ఆ 5 లీటర్లో కనీసం 1 లీటరో 2 లీటర్లో రక్తాన్ని తీసి వారి కట్టుకట్టి రక్తము నూతనంగా వచ్చి వాడు ఆరోగ్యాన్ని పొందుకుంటాడు, ఆ రోగం అనేది పోద్దని డాక్టర్లు నమ్మి ఆ విధంగా వైద్యం చేసేటువంటి వారు. ఈ ప్రక్రియలో చాలామంది చచ్చిపోవడం ప్రారంభించారు. 100 మందిలో ఎవడో గట్టోడు బలమైనోడు, 100 మందిలో 10 మంది మాత్రమే బతికేవారు, 90 మంది చచ్చిపోతూ ఉండేటువంటి వారు. ఇలాంటి ఒక సందర్భాన్నే గురై చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే, అమెరికాను పరిపాలించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క జార్జ్ వాషింగ్టన్ అనేటువంటి ప్రెసిడెంట్ దేని వలన చచ్చిపోయాడంటే, ఆయనకు ఒక రోజు హఠాత్తుగా ఒక అనారోగ్యం సంభవిస్తే ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తే అప్పుడున్నటువంటి ఆ యొక్క జ్ఞానం ప్రకారముగా వారు ఏం చేశారంటే, ఇది రక్తం వలనే వచ్చింది, అందుకని సగం రక్తం మనం తీసేసి కట్టి జాగ్రత్తగా మంచి ఫ్రూట్స్ అని బలమైన ఆహారమును మందులు ఇస్తే నూతన రక్తం వచ్చి బ్రతుకుతాడని ఆ విధముగానే వైద్యం చేసి
ఆయన చంపేశారు, అంటే చచ్చిపోయాడు. రక్తము పట్ల అంత అవగాహన లేదు. అందుకనే ఇప్పటికీ కూడా మనకి ఏదైనా జ్వరం కానీ ఇంకా ఏ వ్యాధి వచ్చినా మొదటగా ఏం చేస్తాడంటే రక్తం తీసి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడంటే సూదితో లాగుతున్నారు, కానీ అప్పుడు ఇంత వైద్య శాస్త్రం ఇంత డెవలప్ అవ్వలేదు. అందుకని 200 సంవత్సరాల క్రితం ఈ విధమైనటువంటి వైద్యం, రక్తము పట్ల సరైనటువంటి అవగాహన లేక వైద్యులు చాలామంది వారి చేతిలో చనిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మన అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ వాషింగ్టన్ ఆ విధముగానే ప్రెసిడెంట్ అయి ఉండి చనిపోయాడు. వైద్యం ఆ విధంగా ఉంది. వారికి అప్పటి వరకు తెలియనటువంటి విషయం ఏమిటంటే రక్తము లేకపోతే మనిషి బ్రతకలేడు. ఈ దేహము ఎంత పెద్దదైనా కానివి, ఎంత అందముగానైనా ఉండనివి, ఎంత బలముతో అయినా ఉండనివి, ఆ బాడీలో రక్తం అనేది తక్కువైతే ఆ మనిషి బ్రతకడం కష్టం. ఈ బాడీ నిలబడడానికి, ఒక మనిషి జీవించడానికి రక్తము ప్రాణాధారమైనది అనేటువంటి విషయాన్ని చాలా సంవత్సరాల తరువాత వైద్యులు పరిశీలన చేశారు. అది దేవుడు ఎప్పుడో లేవియా కాండంలో ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే రక్తము ప్రాణాధారమైనది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ లివింగ్. మనిషి జీవించడానికి రక్తము చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే చెప్పాడు. కనుక ఈరోజు ఈ రక్తము గూర్చినటువంటి 3 విషయాలను మనము పరిశీలన చేసి చూద్దాం. 3 విషయాలను మనం పరిశీలన చేసి చూద్దాం. చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని విషయాలు మనం స్పష్టంగా తెలుసుకుంటే దాని విలువేంటో మనకు అర్థమవుతూ ఉండదు. కనుక 3 సందర్భాలు చెప్పి నేను అతి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏమిటంటే ఈ రక్తం అనేది మన బాడీలో ప్రవహించేటువంటి రక్తము ఇది చాలా విలువ కలిగినటువంటి పదార్థం లేక ద్రవ్యం. ఫ్లూయిడ్ అంటారనమాట దీన్నే. ఆ సబ్స్టెన్స్ అంటే బ్లడ్ ఉండేటువంటి సబ్స్టెన్స్ ఏమిటంటే ఫ్లూయిడ్, అంటే దాన్నే ద్రవ్యము అని పిలుస్తారు తెలుగులో. ఈ పదార్థము రక్తము లేక ఈ ద్రవ్యము చాలా విలువైనది. ఈ విలువైనటువంటి ఈ ద్రవ్యం లేక విలువైనటువంటి ఈ రక్తం చేసేటువంటి పని ఏమిటో ఒక్కసారి మనము గమనించాలి. ఈ రక్తము చేసేటువంటి పని. మీలో రక్తం ఉందా? ఉందా? అందరికీ ఉంది, అవునా? అందుకనే మనం ఇక్కడ కూర్చున్నాం. మనలో ఉన్నటువంటి రక్తం మనకేం చేస్తుందో మీకు ఎవరికైనా తెలుసా? ఏమ్మా, నీలో ప్రవహించేటువంటి రక్తం అసలు నీకేం చేస్తుందో తెలుసా? నీకు దాని పనేంటో తెలుసా? మీకు రక్తం పనేంటమ్మా? చదువుకున్న వాళ్ళు చెప్పండి. రక్తం మన దేహంలో చేసేటువంటి అసలు రక్తం పనేంటి అని మనం చూస్తే రక్తం ఒక ద్రవ్యం, అంటే అది ఒక ఫ్లూయిడ్, ఒక లిక్విడ్ లాంటి స్టేట్లో రక్తం అనేది ఉంటుంది. ఈ రక్తం మన బాడీలో ఏం చేస్తుందయ్యా అని మనం చూస్తే అది మన బాడీలో ద్రవ్యాలు కొన్ని ఉంటాయి. రక్తం మాత్రమే కాదు, మన బాడీలో ఉన్నటువంటి ద్రవ్యాలు ఏమిటంటే సలైవా, అంటే ఉమ్ముని ఇంకోటి ఏమంటారు? లాలాజలం. థ్యాంక్ యూ. ఈ సెలైవా, మన నోట్లో ఉన్నటువంటి ఈ యొక్క లాలాజలాన్ని కూడా ద్రవ్యం అనే పిలుస్తారు. అలాగే మన బ్రెయిన్, మన మెదడు ఏదైతే ఉందో మన మెదడు చుట్టూ కూడా ఒక ఫ్లూయిడ్ ఉంటుందంట, ఒక ద్రవ్యం. ఆ ద్రవ్యం ఏం చేస్తుందంటే మెదడుని కాపుదలగా ఉంచుతుందంట. కొంతమందికి ఆ ఫ్లూయిడ్ తక్కువై మెదడులో బ్లడ్ స్టక్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాడీ పని చేస్తుంది కానీ బుర్ర పని చేయదు. బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దాన్నే. జీవోత్సవంలా ఉంటాడు, అలాగా ఇంకేం పని చేయదు. మెదడు చుట్టూ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అక్కడ ఉండాలి. గమ్మున జారు వచ్చిందనుకో నోట్లోకి, నీ బుర్ర పని చేయదు. ఏదొక ఇన్ఫెక్షనో లేకపోతే ఏదొక రోగం వచ్చి మొత్తం మనిషే డెడ్ అయిపోతాడు. అంటే బ్రెయిన్
జీవత్సేమ అంటారు చూసావు, అలా అయిపోతాడు. ఇంకొక ద్రవ్యం ఉంది, అదేంటంటే యూరిన్. యూరిన్ కూడా ద్రవ్యం అని పిలుస్తారు. యూరినరీ బ్లాడర్లో ఉండాలి. యూరినరీ బ్లాడర్లో కాకుండా పొట్టలోకి వచ్చిందనుకో, అప్పుడు ఏమవుద్దమ్మా? ఇన్ఫెక్షన్ అయింది, రోగం వస్తుంది, కడుపు పాడైపోద్ది. ఇలాగా చెప్పుకుంటూ పోతే రక్తం మాత్రమే కాకుండా మన యొక్క దేహములో కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి, ఫ్లూయిడ్స్. అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అక్కడి నుంచి కదిలిని అంటే బాడీ మొత్తం షేపులు మారిపోతాయి. కానీ రక్తం ఏదైతే ఉందో ఇది ప్రతి నరనరమునకు, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ను కూడా అది టచ్ చేయాలి. మన బాడీలో ఉన్నటువంటి రక్తం మన నడినెత్తు నుండి అరిపాదము వరకు రక్తము వెళ్ళాలి. నీలో ఉన్నటువంటి రక్తం నీ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి టచ్ అవ్వాలి, లేకపోతే అది పనిచేయడం మానేది. ఊచ చెయ్యి అంటారు, అంటాడికి చెయ్యి పనిచేయదు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ సరిగ్గా పనిచేయవు. కనుక మన బాడీ మొత్తము కూడా టచ్ చేసేటువంటి ఏదైనా ద్రవ్యం ఉందంటే అది రక్తం మాత్రమే. నరనరాల్లో ప్రతి చోట కూడా మనల్ని తాకి మనకి బలమునిచ్చేది ఈ యొక్క రక్తం. అంత మాత్రమే కాకుండా ఈ రక్తం ఏదైతే ఉందో ఇది రెడ్ బ్లడ్ సెల్స్ గాను వైట్ బ్లడ్ సెల్స్ గాను రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్తే, అమ్మా మీ కొడుకు జ్వరం వచ్చింది, ఏం పడిపోయినాయి చూసారా, మీరే డాక్టర్లు అయిపోయారు. అందరూ చెప్పారండి, కణాలు పడిపోయాయి. ఏ కణాలు పడిపోయాయి? రక్త కణాలు పడిపోయాయి. ఈ రక్త కణాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్, రెండు వైట్ బ్లడ్ సెల్స్. ఈ ఎర్ర బ్లడ్ సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ మన రక్తంలో ఉండి మన బాడీకి చేసేటువంటి పని ఏమిటంటే చక్కగా ఆక్సిజన్ని ప్రతి 23 సెకండ్లకు ఒకసారి శరీరం మొత్తం కూడా ఆక్సిజన్ని పంపిస్తుంది. ఏది? బ్లడ్, రక్తం. ముక్కు ద్వారా పీల్చుకునేటువంటి గాలిని, ఆక్సిజన్ని మనలో ఉన్నటువంటి రక్తం 23 సెకండ్లకు ఒకసారి. లేట్ అయిందా ఏమవుతాం? లేట్ అయితే ఏమవుతాం? పరదేశంలో అయిపోతాం. ప్రతి 23 సెకండ్లకు ఒకసారి మన రక్తం ఆక్సిజన్ పీల్చుకునేటువంటి స్వచ్ఛమైన గాలిని ప్రతి ఒక్క బాడీకి అది పంపిస్తూ, అంత మాత్రమే కాదు, మనము తిన్నటువంటి ఆహారాన్ని న్యూట్రియంట్స్గా దాన్ని మార్చి బలమును ప్రతి ఒక్క బాడీ పార్ట్స్కి కూడా పంపిస్తూ ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ చేసేటువంటి పని. ఇప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. రక్త కణాలు పడిపోయినాయి అని చెప్తారు కదా మీకు, ఇవే వైట్ బ్లడ్ సెల్స్. ఇవేం చేస్తాయంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే ఇవి పోరాడతాయి. ఇప్పుడు నీకేమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, ఎవరో దగ్గర వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ నుండి వారు విడుదల పొందాలి అంటే నీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్, రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఈ యొక్క ఇన్ఫెక్షన్తో పోరాడతాయి, ఫైట్ చేస్తాయి. పోరాడి ఆ ఇన్ఫెక్షన్ నుండి మనకి విడుదల కలిగిస్తాయి. ఇది రక్తం చేసేటువంటి పని. కొన్నిసార్లు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో, డాక్టర్ అంటాడు, అయ్యా ఇన్ఫెక్షన్ అయింది, దీన్ని సూది తీసుకుని పొడిచి మొత్తం పిండాలి. సూది తీసుకుని పొడిచి మొత్తం పిండాలి. అది పిండినప్పుడు మనకేంటంటే దాంట్లో పఫ్ అనేది వస్తుంది. పఫ్ అంటే తినే ఎగ్ పఫ్ కాదు, చీమీ నెత్తిన అంటారు కదా, ఆ చీమి వచ్చేటప్పుడు దానితో పాటు రక్తం కూడా కారిపోతూ ఉంటుంది. డాక్టర్ అంటాడు, ఈ రక్తం వచ్చేయడమే మంచి. మనం అంటే బాబు రక్తం కారిపోతుంది, బాబు అది రావడం మంచిదే, అది చెడ్డ రక్తం. ఆ రక్తం బయటకు వచ్చేస్తేనే నీ దెబ్బ తగ్గుద్ది అని చెప్తాడు. అది ఎందుకనంటే నీలో ఉన్నటువంటి రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు తగిలినటువంటి గాయం, ఆ ఇన్ఫెక్షన్ దగ్గరికి వచ్చి ఆ యొక్క ఇన్ఫెక్షన్తో పోరాడుతూ ఉంటాయి. ఈ పోరాటంలో కొన్ని బ్లడ్ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయినయే అక్కడ ఆ చుట్టూ వాపు కింద వస్తుంది అన్నమాట. నీకు వాపు వస్తుంది కదా ఒక చోట, ఆ వాపుని క్రియేట్ చేస్తాయి.
చచ్చిపోయినటువంటి రక్త కణాలు. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే బయటికి తీసేస్తే బతుకున్నటువంటి రక్త కణాలు ఇంకా పోరాడి దాన్ని ఏం చేస్తాయంటే హీల్ చేస్తాయి, తగ్గిస్తాయి. ఇది రక్తం మన యొక్క బాడీలో చేసేటువంటి పని. అంత మాత్రమే కాదు, అది మనకి బలమును, న్యూట్రిషన్ని అందిస్తూ ఉంటుంది. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే రక్తం మన జీవితంలో నరనరములోనూ చాలా ముఖ్యమైనటువంటి పాత్రనే పోషిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడు ముందుగానే చెప్పినటువంటి మాట ఏమిటంటే, రక్తము నీ యొక్క దేహములో ప్రాణాధారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తములో ఉన్నటువంటి బలం, శక్తి ఏమిటంటే, ఇది లేకపోతే మనిషి అనేటువంటి వాడు బ్రతకడు, చచ్చిపోతాడు. కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన సాయం కోరుతాడు. అండి, మా పిల్లోడికి లేకపోతే మా అమ్మాయికి బ్లడ్ తక్కువగా ఉందండి, మరీ 5 పాయింట్లు ఉంది, మరీ 7 పాయింట్లు ఉంది, దయచేసి ప్రార్థన చేయండి అని అంటారు. ఎందుకనంటే నీలో రక్తం తక్కువగా ఉంటే నీకు వ్యాధి నిరోధక శక్తి నీలో ఉండదు. నీకు ఊరికే జబ్బులు వస్తాయి, నీకు ఊరికే బలహీనరాలు అయిపోతావు. నీకు ఏ దెబ్బ తగిలినా తొందరగా తగ్గదు, తలపోటు వచ్చినా త్వరగా తగ్గదు. నీకు ఊరికే సకల రోగాలన్నీ వస్తూ ఉంటాయి. అందుకనే మన యొక్క ఆ బాడీలో బ్లడ్ అనేది చాలా శక్తివంతమైనదిగా దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది విషయం ఏమిటంటే, ఈ శరీరానికి, కనిపించేటువంటి ఈ శరీరానికి మన సొంత రక్తం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆత్మీయ జీవితానికి కూడా ఒక రక్తం అనేది అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క శరీరానికి సొంత రక్తం ఏ విధంగా అవసరమో, ఆత్మీయ జీవితానికి ఒక రక్తం అనేది అవసరం. అది మనదు కాదు కానీ వేరొకరిది. వేరొకరి రక్తం ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. లేకపోతే మనము ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం, బ్రతకం. ఆ రక్తం ఏంటో ఈరోజు మనము 2వ పాయింట్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిది రక్తము విలువైనది. ఎందుకు విలువైనదో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు 2వ విషయానికి మనం వద్దాం. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. 2వ విషయం ఏమిటంటే, ఈ రక్తం అనేది దానికంతటది పుట్టింది కాదు. అమ్మా, ఈ రక్తం అనేది దానికదే పుట్టింది కాదు. ఈ రక్తం అనేది ఒకరి ద్వారా అనుగ్రహించబడిందంట. ఈ రక్తం ఎలాంటిదమ్మా? ఒకరు మనకి అందించారు. ఒకరు మనకు అందించారంటే దాని అర్థం ఏంటి? ఒకరు మనకు అందించారంటే దాని అర్థం ఏంటమ్మా? చెప్పండి అమ్మా. అర్థం కాలేదు డాక్టర్ గారా. ఒకరు మనకి అందించారంటే దాని అర్థం ఏంటి? అర్థం కాలేదు, గట్టిగా చెప్పండి, పర్లేదు, నాకు వినబట్టలేదు, నేనే చెప్తాను చూడండి. రక్తము మనకి అందించబడింది అంటే దాని అర్థం ఏంటంటే వెనకాల ఎవడో ఉన్నాడు. దానికి అదే వచ్చేలేదు కదా. మనకు అందించబడింది, మనకు అనుగ్రహించబడింది అంటే వెనకాల ఇచ్చేటువంటి వాడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలారా, మీకు మీ యొక్క శరీరములో రక్తమును ఇచ్చినటువంటి వాడును నేనే. అంత మాత్రమే కాదు, నీ పాపములు పరిహరించుట కొరకు, నీ పాపములు క్షమించబడుట కొరకు, నీ దోషములు తొలగిపోవుట కొరకు బలి అనేటువంటి సిస్టమ్ ఒకటి నేను పెట్టాను. బలి ఇవ్వాలి. ఆ బలికి కావలసినటువంటి రక్తమును కూడా నేనే ఇస్తూ ఉన్నాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పడం అనేది మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ బలి అనేది దేవుడు పెట్టాడు. ఈ బలి అనేది 2 విషయాలు ప్రాముఖ్యంగా అక్కడ జరుగుతాయి. బలి దగ్గర ఏం జరుగుతాయంటే, ఒకటి చావు, మరణం. 2వది సఫరింగ్, అనగా వేదన, బాధ. బలిచ్చే చోట 2 విషయాలు జరుగుతాయి. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి చావు, మరణం. 2వది ఏమిటంటే సఫరింగ్, వేదన, బాధ.
భరించలేనిటువంటి బాధ, భరించలేనిటువంటి వేదన. బాధ, ఈ వేదన, అలాగే మరణం, ఈ రెండూ కూడా బలి యొద్ద ఉంటాయన్నమాట. అందుకనే దేవుడు ఆది కాండంలోనికి మనం వెళ్తే 3వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఆదాము అవ్వలకు దేవుడు వారి శరీరమును కప్పుకొనుట కొరకు చర్మపు చొక్కాలు చేసి వారికి ఇచ్చాడంట. ఇప్పుడు చర్మపు చొక్కాలు చేసి వారికి దేవుడు ఇచ్చాడంటే ఆ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బలి అయినటువంటి పశువు దగ్గర నుండి వచ్చింది. ఆ బలి దగ్గర ఏముందయ్యా అని అంటే మరణం ఉంది, అంటే చావు అనేది ఉంది. రెండవది సఫరింగ్, వేదన, బాధ అనేది ఆ బలి దగ్గర ఉంది. ఆ వేదన, బాధలో నుండి, ఆ మరణంలో నుండి ఆదాము అవ్వలకు ఏమొచ్చిందంటే చర్మపు చొక్కాలు. వారి సిగ్గు కప్పుకోవడానికి, వారి పాపమును కప్పడానికి ఆ చొక్కా ఆ బలి దగ్గర నుండి, ఆ శ్రమల దగ్గర నుండి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటికి రావడానికి దేవుడు అన్నాడు, ఇదిగో నీ తలుపు మీద ద్వారబంధకాలకు రక్తమును పూసుకోవాలి. ఆ రక్తము ఏ ఇంటినైతే నేను చూస్తానో ఈ రాత్రి నేను రాబోతూ ఉన్నాను, ఆ రక్తము ఉన్నటువంటి ఇళ్లను నేను దాటి వెళ్ళిపోతాను, వారు సురక్షితముగా బ్రతికి బట్ట కడతారన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రక్తము ఎక్కడి నుండి వచ్చింది అనంటే గొర్రె పిల్ల యొద్ద నుండి. ఆ బలి దగ్గర ఏముంది అనంటే మరణము, ఇంకొకటి సఫరింగ్. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పాపములను పరిహరించుట కొరకు ఈ బలి అనేటువంటి విషయాన్ని వారికి ఒక ఆచారముగా దేవుడు పెట్టాడు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనకి వచ్చేసరికి దేవుడు ఇదే పద్ధతిని తన యొక్క బలియాగములో మన పాపములను పరిహరించుట కొరకు ఆయన చూపించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. పితృపారంపరమైనటువంటి నీ వ్యర్థ ప్రవక్తను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అంటే అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. అంటే మనము ఏ రక్తము ద్వారా విమోచించబడ్డామంటే గొర్రె పిల్ల వంటి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గొర్రె పిల్లలను బలి ఇచ్చేటువంటి వారు పాప పరిహారార్థ బలిగా. ఆ విధముగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో గొర్రె పిల్లగా దిగి వచ్చి ఆయన రక్తమును కార్చి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చెల్లించాడంట. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏనాడో చెప్పాడు, ఏమనంటే ఇదిగో నేను చెప్పేటువంటి ఈ బలియాగములన్నీ కూడా ఒకానొక రోజు నా కుమారుడు రాబోతున్నాడు, ఆయన అందరి కొరకు ఇలాంటి బలియాగమును చెల్లిస్తాడని దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ రక్తం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ రక్తం మనకి ఎక్కడ దొరుకుతుంది అమ్మా? ఈ రక్తం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంటే ఆల్టర్ దగ్గర మనకు దొరుకుతుంది. అంటే బలిపీఠము యొద్ద మనకు దొరుకుతుంది. యాజకుడు ఆ బలి పశువును తీసుకొని ఆ బలిపీఠము మీద పెట్టి దాన్ని వధించి దాని రక్తమును ఆ యొక్క బలిపీఠము మీద ప్రోక్షించి అక్కడ నిత్యము కూడా ఒక ధూపాగ్నిని వేయాలంట. హల్లెలూయా. అది దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉండేది. మరలా దేవుడు ఇంకో మాట చెప్పాడు, ఏంటో తెలుసా? రక్తము జీవమును కలిగి ఉన్నది గనుక నీవు దానిని తినవద్దని కూడా దేవుడు చెప్పాడు. అదే మాటలో కొంతమంది ఉంటారండి, మరి మన ఊర్లో ఎవరైనా తింటారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది రక్తాన్ని ఉడకబెట్టి దాన్ని పీసుల కింద కట్ చేసుకొని తింటారు. ఇదేం పనికి మాలిన ఆచారం నాకు అర్థం కాదు. రక్తాన్ని ఉడకబెట్టి
దాన్ని కట్ చేసుకుని తింటారు. మన సైడ్ ఎవరో తినరేమో నాకు తెలిసి, కొన్ని చోట్ల నేను చూశాను. దేవుడు అన్నాడు ఇది మనం చేయకూడదు, ఎందుకంటే రక్తము ఏం కలిగి ఉంటుంది? జీవమును కలిగి ఉంటుంది కనుక దానిని మీరు తినొద్దు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. ఈ రక్తం ఎక్కడ దొరుకుతుందయ్యా అని అంటే బలిపీఠము యొద్ద దొరుకుతుంది. క్రొత్త నిబంధనలో ఆ బలిపీఠమే మన ప్రభు వేలాడినటువంటి సిలువగా మనకు కనబడుతూ ఉంది. ఆ సిలువ అనేటువంటి బలిపీఠము మీద ఒక బలి పశువును బలిపీఠం మీద ఏ విధముగా కాళ్ళు చేతులు కట్టి ఏ విధముగా దాన్ని బలి ఇస్తారో, నీ పాప శాపముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక గొర్రె పిల్లగా ఈ లోకమునకు దిగివచ్చి ఆ శిలువ మ్రాను పైన, ఆ బలిపీఠం వలె ఉన్నటువంటి శిలువ పైన ఆయన బలి పశువుగా కట్టివేయబడి, మేకుల చేత కొట్టివేయబడి కడమత్తుకు తన రక్తమును కార్చినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మనకి ఎక్కడ దొరుకుతుందయ్యా? ఎక్కడ దొరుకుతుంది? బలిపీఠము యొద్ద దొరుకుతుంది. ఆ బలిపీఠమే సిలువైనటువంటి బలిపీఠం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో ఆయన రక్తములో కడగబడినటువంటి వారము మనము. హల్లెలూయా. ఆ సిలువ యొద్దకు మనము నడిచి వచ్చాం. నూనె బాటిల్లో లేదు రక్తం, అమ్ముకునేటువంటి ఆ వస్తువుల్లో లేదు రక్తం. సిలువ యొద్ద బలిపీఠము యొద్ద మాత్రమే రక్తము దొరుకుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం బలిపీఠం అనబడినటువంటి సిలువ యొద్దకు మనము చేరినప్పుడే ఆ రక్తము మనల్ని తాకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ రక్తము చిందించడానికి ఇటు పాత నిబంధన గ్రంథములో బలి ఇవ్వడానికి కానీ, ఇటు క్రొత్త నిబంధనలో సాక్షాత్తు దైవ కుమారుడే దిగివచ్చి మానవుడిగా రక్తమును కాచడానికి అసలు ఏంటి పర్పస్, ఏంటి కారణం ఏమిటి అనంటే దేవుడు అంటూ ఉన్నాడు, నాతో సహవాసము కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో బలులు ఎందుకు అర్పించేవారంటే, నా పాపములన్నీ పోయి దేవునితో నేను చక్కగా సంబంధం కలిగి ఉంటే దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సిలువ యాగం దేనికి? ఈ బలి పశువులు దేనికి? ఈ రక్తము కాచడం దేనికి? ఈ రక్తము చిందించడము దేనికయ్యా అనంటే దేవునితో సహవాసము కొరకు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలం. చూడండి త్వరగా. నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచాయి కనుక అందుకని ఆయన ఆలకించట్లేదు. నీ చేతులు రక్తము చేతను అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని, అమ్మా ఇక్కడ వాక్యములో మనం చూసినప్పుడు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపుచ్చేటువంటి మాటలు చెబుతున్నారు. ఈ లోకంలో ప్రస్తుత రోజులు అలాగే ఉన్నాయి కదా. వ్యర్థమైన దాన్ని విశ్వసించడం, ఎడ్డిదిడ్డంగా వాదించడం, సత్యాన్ని గ్రహించేటువంటి వారు ఎవరు కూడా లేరు. దేవుని యొక్క రక్తము యొద్దకు వచ్చేటువంటి వారు ఎవరు కూడా లేరు. నిజమును గ్రహించేటువంటి వారు ఎవరు కూడా లేరు. అందరూ కూడా అసత్యమునే నమ్ముకొనుచు, వ్యర్థమైనటువంటి మాటలు పలుకుచు, అసత్యమునే సత్యమనేటువంటి భ్రమలో మునిగిపోయేటువంటి వారు లేకపోలేరు. ఇది దేవునికి మనకి దేవునితో సహవాసమును కలుగు చేయదు, కానీ దేవుని నుండి మనలను వేరుపరిచేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నీతో పాటు సహవాసము కలిగి ఉండుట కొరకు ఆయన ఏం చేశాడంటే తన రక్తమును ధారబోసాడంట. రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనము చూస్తే, మనం ఇంకనూ పాపులమై ఉండగా
క్రీస్తు మన కొరకు చనిపోయాడు, తన రక్తమును మన కొరకు చిందించి ప్రాణమునే అర్పించాడండి. ఒకసారి ఆ మాట చదవండి. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎలాగంటే మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ప్రేమను, మనతో సహవాసమును కలిగి ఉండుట కొరకు, మనతో ఒక అనుబంధమును కలిగి ఉండుట కొరకు దేవుడు ఏం చేశాడంటే మన పాపములను ప్రాయశ్చిత్తముగా చేయడానికి ఆయన రక్తమును మన కొరకు కార్చినటువంటి ప్రభువుగా కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విలువైన వారిగా దేవుడు మనల్ని చూస్తే జీవనాధారమైన ప్రాణాధారమైనటువంటి రక్తమును మన కొరకు ఆయన ధారపోస్తాడు కడమట్టుకు. అమ్మా, దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడువో చూసావా? నీ కొరకు రక్తము చిందించలేనిటువంటి వారిని నువ్వు నమ్ముతూ ఉన్నావు. నీ కొరకు ఏ ప్రాణము పెట్టలేనిటువంటి వ్యర్థమైన వాటిని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావు. అదే నిజమనేటువంటి భ్రమలో నువ్వు బ్రతికేస్తూ ఉన్నావు. నువ్వింకా పాపివై ఉండగా నీ కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి నీ సహవాసమును కోరుకున్నటువంటి యేసు వైపు నువ్వు చూడాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. మానవాళి కొరకు రక్తము కార్చినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంకొకడు లేడు. ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం. ఈ రక్తము సామాన్యమైనది కాదంట, ఈ రక్తము శక్తికరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ బ్లడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ సబ్స్టెన్స్. ఈ ద్రవ్యము లేకపోతే ఈ రక్తము శక్తి కలిగినది. ఇప్పుడు నేను ముగించే ముందు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ముగించే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరందరూ కూడా నాకు జవాబు చెప్పాలి. మీకు తెలిసింది చెప్పండి, తప్పేమీ లేదు తెలుసుకోవడంలో. ఏంటంటే పాత నిబంధన కాలములో బలి అర్పించి రక్తము చిందించడం ద్వారా నీ పాపములు పోతాయి అని చెప్పిన ఆయన ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి బలులు అర్పించండి, మీ పాప పరిహారార్థమైనటువంటి బలి రక్తమును చిందించాలి, ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో అని చెప్పిన ఆయన ఎవరంటే దేవుడే. అలా దేవుడు అంటున్నాడు, ఆ రక్తము ద్వారా మీ పాపాలు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? చెప్పిన ఆయన ఆయనే కదా. పాపాలు ఎందుకు పోవట్లేదమ్మా? విస్తారంగా చేసేస్తున్నారు. భయం లేదంటున్నాడు ఒక ఆయన. పాపములు ఎందుకు పోవట్లేదంటే భయం లేదంటున్నాడు ఒక ఆయన. ఇంకా అమ్మా, రక్తము చిందించడం ద్వారా పాపాలు పోతాయి అని బలిలర్పించేటువంటి సిస్టమ్ ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టాడు. మరలా అదే దేవుడు అంటున్నాడు, అబ్బే మీ పాపాలు పోవట్లేదే, మీరు విస్తారమైన బలులు అర్పిస్తున్నారు కానీ పాపాలు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు ఆలోచించలేదమ్మా? మీరు ఆలోచించలేదా? మనమందరం తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం క్రైస్తవులం కనుక. రేపొద్దున ఎవరన్నా అడిగితే మనం చెప్పాలి కదా. దేవుడే చెప్పాడు బలులు అర్పించమని, పాపాలు పోతాయని. అదే బలులు ఇప్పుడు అర్పిస్తే దేవుడు అంటున్నాడు, అబ్బే కుదరదు, మీ పాపాలు పోవట్లేదు. ఆ రక్తం ద్వారా మీ పాపాలు పోవు, నా రక్తం ద్వారానే పోతాయి. అయ్య బాబోయ్ ప్రభువా, ఏంటి నాయన, అది చెప్పినోడు నువ్వే, ఇది చెప్పినోడు నువ్వే, మరి అక్కడ పోవట్లేదు ఇక్కడ పోతానే, ఇది ఎలా సాధ్యం, ఏంటి దీంట్లో మర్మం అని అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పించుట ద్వారా అంటే రక్తము చిందించుట ద్వారా పాపములు దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేనే పాపం చేశాను, బలిపీఠం దగ్గర నుంచున్నాను, యాజకుడి దగ్గరికి వచ్చయ్యా నాలో పలానా పాపాలు ఉన్నాయి, ఇదిగో నా పాపాల నిమిత్తమై బలిగా అర్పించడానికి ఈ గొర్రె పిల్లని నేను తీసుకుని వచ్చాను, దీన్ని బలివ్వండి అని అంటే ఆ పాపములన్నీ కూడా దాని మీద చేతులు చాపి ఆ గొర్రెపిల్ల మీద తన పాపములన్నీ కూడా పెట్టి మోపుతాడు. నేను ఫలానా చుట్ట తాగాను,
తాగుడు తాగానో, లేకపోతే ఆదివారాలు ఎగ్గొట్టానో, లేకపోతే ఇంకేమున్నాయి, దొంగతనం చేశాను, హత్య చేశాను, ఇలాగా పొరుగువాడి సొమ్ము ఆశించాను, ఆస్తి తగాదాల్లో తమ్ముడిని లేపేశాను, అన్నయ్యని లేపేశాను, చెల్లిని లేపేశాను, తండ్రిని లేపేశాను, ఇలాగా తన ఎంత ఘోరమైనటువంటి పాపాలు చేశాడో ఆ గొర్రెపిల్ల మీద, సంవత్సరం ఏడాది లోపు ఉన్నటువంటి గొర్రెపిల్ల మీద 2 చేతులు పెట్టి ఆ గొర్రెపిల్ల మీద పాపాలన్నీ కూడా ఆ నెత్తి మీద చేయి పెట్టి ఆ పాపాలన్నీ కూడా ఒప్పుకుంటాడు. అంటే ఈ పాపములన్నీ కూడా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్ళిపోయాడు. యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని కాళ్ళు చేతులు పట్టుకొని దాన్ని మెడ నరికి వీడి కోసం ఆ గొర్రెపిల్ల, వీడి పాపముల కోసం గొర్రెపిల్ల, చిన్న గొర్రెపిల్ల అది బలి అయిపోతూ ఉంటే అది రక్తపు మడుగులో కొట్టుకుంటూ తన ప్రాణమును విడిచిపెడుతూ ఉంటే ఈ పాపం చేసిన వాడికి హృదయం తరుక్కుపోయేది. దేవుడు పరమనందు నుండి అది చూసి, దేవుడు చూస్తూ ఉండగా ఆ బలిపీఠం యొద్ద ఆ వ్యక్తి పాపములు కనబడేవి కాదు, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల రక్తము కనబడేది. ఈ గొర్రె పిల్ల రక్తం ఆ వ్యక్తి చేసినటువంటి పాపములను ఏం చేసింది? కప్పివేసింది. దేవుడు చూసేటప్పుడు పాపాలేమీ కనబడడం లేదు, ఓన్లీ ఈ నిర్దోషంగా కొట్టుకుంటూ చచ్చిపోతుంది చూసావు ఆ గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ పాపములను కవర్ చేసింది, కప్పివేసి ఆయన నిర్దోషిగా దేవుని ముందు చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో జరిగింది. మనసులో నొచ్చుకునేవాడు, నా కొరకు అరే ఈ గొర్రె పిల్లను కూడా ఏ విధంగా తీసుకెళ్లాలో తెలుసా? మంద నుంచి వేరు చేయాలి. పుట్టిన పిల్ల తల్లిపాలు ఇంకా సరిగ్గా విడవక ముందే దాన్ని మంద నుండి వేరు చేసి, తల్లి నుండి వేరు చేసి, తండ్రి నుండి వేరు చేసి, తన స్నేహితులు తన యొక్క మందలో నుండి దాన్ని వేరు చేసి ఒక కర్రకి కట్టి ప్రత్యేకంగా దానికి గడ్డి వేసి పెంచుతాడు. ఎందుకో తెలుసా? వీడి పాపములన్నిటి కొరకు, దాన్ని చంపడం కొరకు. ఏ పాపం తెలియదు పాపం, చిన్నప్పటి నుండి కూడా ఏ ప్రేమ పొందనిటువంటి ఆ గొర్రె పిల్ల నా కొరకు అది రక్తపు మడుగులో చచ్చిపోతూ ఉంటే మనసు నొప్పక పాపము చేయడానికి వెనకడుగు వేసేవారు జనాలు. కానీ భయం ఎంతసేపు? హృదయంలో బాధ కలిగేది. బాధ కలిగిన తరువాత ఒక 1 నెల రోజులు చాలా మంచిగా జీవించేవాడు. 1 నెల రోజులు దాటిన తర్వాత మరలా, ఎందుకంటే ఇది మర్చిపోతాడు కదా, ఇది మర్చిపోతాడు. బలిగా అర్పించింది ఇవన్నీ కూడా 1 నెల రోజుల్లో మరుపు వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, చాలా రోజులు, మహా అయితే 1 సంవత్సరం చాలా గుండెల్లో బాధ ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొలది ఏమైంది? మర్చిపోతాం. ఆ విధంగానే ఈ బలైపోయినటువంటి ఆ గొర్రె పిల్లను, ఆ సన్నివేశం అంతా కూడా 1 నెల రోజుల్లో మర్చిపోయి, కొంతమంది అయితే ఓ 10-20 రోజుల్లో మర్చిపోయి మరలా ఏదైతే పాపములు ఒప్పుకున్నాడో ఆ పాపములు మరలా చేయడం ప్రారంభించేవాడు. ఈ బలులు అర్పించడం వల్ల పాపాలు ఏమవడం లేదు, పోవటం లేదు, జస్ట్ కవర్ అవుతున్నాయి అంతే. రక్తం అనేది వారి పాపములు కవర్ చేస్తుంది కానీ పాపములు తీయడం లేదు. ఈ పాపము పోవాలి అంటే గొర్రె పిల్లల యొక్కయో మేకల యొక్క రక్తము ద్వారా పాపములు పోవాలి అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము కావాలి. హల్లెలూయా. ఆ రక్తమును చిందించుట కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకమునకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఎన్నో వేలాది కోట్లాది జంతువులు బలైపోతున్నాయి కానీ మనిషిలో పాపం అనేది పోవడం లేదు. జస్ట్ రక్తం ద్వారా కప్పబడుతుంది, మరలా అదే పాపం వాళ్ళలో కనబడుతుంది, మార్పు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించినటువంటి రక్తము ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపములు కప్పివేయబడలేదు, అవి కొట్టుకొని పోయినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ధర్మశాస్త్రాన్ని, బలులను ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా రక్తము ద్వారా కడగబడిన వాడికి పాపములు అనేవి
ఉండవు. నువ్వు పదే పదే సంవత్సరానికి ఒకసారో సంవత్సరానికి 4 సార్లు బలులు అర్పించక్కర్లొద్దు. నీ పాపము కొరకు ఆ మూగ జీవులను బలివ్వడానికి వద్దు. నీ కొరకు బలైనటువంటి నన్ను చూడు. నీ కొరకు బలైపోయాడు యేసయ్య. ఆ సిలువ మాను పైన వాక్యంలో మనం చూసినప్పుడు అంటుంది, ఇదిగో ఈ బాప్తిసమిచ్చే యోహాను, ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇది మన పాపములను మోసుకొని పోవడానికి వచ్చిందే. అలాగే 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి అమ్మ, త్వరగా ముగించి వేస్తాను. 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పవిత్రుడవు, పవిత్రురాలు అవ్వాలి అంటే ఆ రక్తము చిందించబడాలి. ఆ గొర్రె పిల్లలు చచ్చిపోతూ ఉన్నాయి, కోట్లాది మూగ జీవులు అన్యాయముగా బలైపోతున్నాయి. దేవుడు అన్నాడు, అవి అలా బలైపోతున్నాయి, బాధ అయితే కలుగుతుంది తప్ప ఈ జనములో ఉన్న పాపాలైతే పోవడం లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి, ఆయన ఏ విధంగా వచ్చాడు? గొర్రె పిల్లగా ఈ లోకమునకు వచ్చి, గొర్రె పిల్ల ఏ విధముగా మందలో నుండి వేరవుతాదో శిష్యులలో నుండి వేరుపరచబడ్డాడు ఒక రాత్రి, కుటుంబంలో నుండి వేరుపరచబడ్డాడు ఒక రాత్రి, సొంత జనం అనుకున్నటువంటి వారిలో నుండి వేరుపరచబడ్డాడు ఒక రాత్రి. ఒక్కడే నిలవబడ్డాడు రాత్రి నుండి ఉదయం వరకు. ఒంటరివాడైపోయాడు. గొలుసులతో ఆయన చేతులు కాళ్ళు కట్టి గొర్రె పిల్లను కట్టినట్లుగా ఒక స్తంభానికి కట్టివేశారు నీ యేసయ్యను. దూషణ మాటలు పలికారు. ఆ గొర్రె పిల్లను ఏ విధముగా కాళ్ళు చేతులు కట్టి బలిపీఠము మీద పెట్టి ఆ పశువును వధిస్తారో ఆ విధముగా నీ పాప దోషముల కొరకు, నీ పాపములు తొలగించుట కొరకు ఆ దేవాతి దేవుణ్ణి ఆ 2 కాళ్ళు 2 చేతులు ఒక స్తంభమునకు కట్టి కొట్టిన చోటే మరలా మరలా కొట్టి ఆయన శరీరమును గాయపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీ కొరకు గొర్రె పిల్ల వలె కట్టివేయబడి శరీరమంతా దున్నించుకున్నాడు. ఒక బలిపీఠము మీద ఆ మెడ నరికి రక్తము వలక పోసినట్లుగా ఆ బలిపీఠమైనటువంటి సిలువ మ్రాను పైన నీ దేవుడు కడమట్టుకు తన రక్తమును కార్చినటువంటి సంగతి మర్చిపోయావా? అది నీ పాపములు పరిహరించుట కొరకే. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ పాప భారమును నా భుజాల మీద నేను మోస్తూ ఉన్నాను. ఈ ఒక్కసారే నేను రక్తమును నీ పాపముల కొరకు చిందిస్తూ ఉన్నాను. ఇంక నువ్వు బలులు అర్పించక్కర్లొద్దు, నా రక్తము ద్వారా నీకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏ జంతువులు బలవలసినటువంటి అవసరం లేదు. అన్యాయముగా ఏ గొర్రె పిల్ల మన పాపముల కొరకు, అన్నీ తెలిసి చేసినటువంటి తప్పిదముల కొరకు అన్యాయముగా ఒక గొర్రె పిల్ల బలైపోవడానికి వీల్లేదు. ఆఖరి కడపటి ఆదాముగా గొర్రె పిల్లగా ఆ దేవాతి దేవుడు వచ్చి తన పరిశుద్ధ రక్తమును మన కొరకే చిందించి మన పాపములను కొట్టివేశాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రక్తములో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే ఈ రక్తము మనుషులను మారుస్తుంది. హల్లెలూయా. మతాలను మార్చదు, కులాలను మార్చదు. ఈ రక్తము మనిషి యొక్క బ్రతుకును మార్చుతూ ఉంది. ఈ రక్తము మానవుని యొక్క మనస్సును మార్చుతూ ఉంది. అందుకనే మారు మనసు చెందిన వ్యక్తి అని చెప్తూ ఉంటాం మనం. అప్పటి వరకు గొర్రె పిల్లలను బలి ఇచ్చినటువంటి వారు
మరలా వెళ్ళి పాపం చేసేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వారు మరలా పాపము చేయరు. ఈరోజు రక్షణ పొందినటువంటి మనము దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటి వధువ సంఘము ఉన్నటువంటి మన జనాంగమైనటువంటి మనము మరలా పాత జీవితంలోకి వెళ్ళడానికి ఇష్టపడం, మరలా ఆ కంపులోనికి వెళ్ళడానికి ఇష్టపడం, మరలా ఆ పాడైపోయినటువంటి పనులు చేయడానికి ఇష్టపడం. దేవుని యందు భయము భక్తితో మనము జీవిస్తూ ఉంటాం. మారినటువంటి మనసుతో మనము జీవిస్తాం, మారినటువంటి ప్రవక్తనతో జీవిస్తాం. ఇది ఎక్కడి నుండి వచ్చిందయ్యా అనంటే యేసుక్రీస్తు మన పాపములను తన రక్తముతో కడిగి తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రక్తము చాలా విలువైనది. ప్రభువులోనికి సమీపించేటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎంత విలువైనటువంటి రక్తమును నీ చేత పట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు ఎంత విలువైనటువంటి దేవుని యొక్క శరీరమును చేత పట్టుకుంటున్నావో తెలుసా? కొంతమంది ఏదో వచ్చి రొట్టు ద్రాక్ష రసమే కదా నోట్లో వేసుకుని తాగేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అసలు బల్లలోనే పాలు పొందరు, కాలదని వెళ్ళిపోతారు. నువ్వు సరిగ్గా నిలబడలేనప్పుడు రక్షణ ఎవరు తీసుకోమన్నాడయ్యా నిన్ను? నీ అలవాట్లు నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఎవరు రక్షణ తీసుకోమన్నాడు? నువ్వు తాగుడు ఆపలేనప్పుడు ఎవరు రక్షణ తీసుకోమన్నాడు? చెప్పు. నువ్వు సిగరెట్లు మానలేనప్పుడు ఎవరు రక్షణ తీసుకోమన్నాడు నిన్ను? ఉద్రేకం మీద రక్షణ పొందాడు. ప్రభువులలో పాలు పొందకుండా దేవుని నామాన్ని అవమానించడం, నీ పని ఇదే అయిపోయింది. రక్షణ పొందే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఒకవేళ నువ్వు కొన్ని అలవాట్లు మానుకోలేకపోతున్నావా, తప్పేమీ లేదు. దేవుని మందిరానికి రా, ప్రార్థన చేయి, బలిపీఠము యొద్ద అయ్యా నాలో ఫలానా అలవాటు ఉంది, తాగుడు అలవాటు, లేకపోతే అబద్ధాల అలవాటు, లేకపోతే గొడవలు పెట్టే అలవాటు, ఇంకా ఏ అలవాట్లు ఉన్నాయి నీకు? మానుకోలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు దాన్ని జయించగలిగిన శక్తినిమ్మని ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగాలి. అందుకనే బాప్తిజం పొందుకునే వాడిని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమనేది. అందుకనే ఆ ప్రార్థనలో, ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి క్రమంలో నీకు చేతనైతే నువ్వు ముందుకు వచ్చి బాప్తిజం తీసుకుంటావు, నీ వల్ల కాకపోతే మరలా అట్నుంచి అటు వెళ్ళిపోతావు. అందుకనే ఉపవాసం ఉండేది, పని పాట లేక కాదు. కొంతమంది ఉపవాసం ఉండరు, పెళ్ళిళ్ళకి రక్షణ పొందేటువంటి పనికి మళ్ళీ ఉంటారు. ఈ పెళ్ళిళ్ళకి పేరంటాలకి రక్షణ పొందుకునేటువంటి వాళ్ళే పెళ్ళయ్యేంత వరకు మామూలుగా ఉండి పెళ్ళయిన తర్వాత మరలా యథావిధిగా ఆ పాడు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. నువ్వు రక్షణ పొందకపోయినా క్రైస్తవ పెళ్లి చేయమంటే చేస్తాం, తప్పేమీ లేదు. కానీ పెళ్లి కోసం రక్షణ పొంది దేవుణ్ణి అవమానించుకో, శాపగ్రస్తుడు అయిపోతావు. జాగ్రత్త. నీకు ఇప్పుడు అర్థం కాదు, అర్థమయ్యేటువంటి రోజులు క్రైస్తవులకు అతి త్వరలో రాబోతున్నాయి. నువ్వు తట్టుకొని నిలబడగలిగితే నువ్వు క్రైస్తవుడు అనిపించకుండా, లేకపోతే పట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు క్రైస్తవ సంఘాలు చాలామంది. రోజులు పరిస్థితులు మారిపోతున్నాయి. నిజముగా ప్రభు రక్తములో కడగబడినటువంటి వాడే దేవుని యొక్క సన్నిధానం నిక్కరిసైన గింజగా ఉండగలడు. పెళ్ళిళ్ళకి పేరంటాలకి ఏదో బాగుపడిపోతే రోగాలు పోతే లేకపోతే డబ్బు వచ్చేద్దని బాప్తీసాలు పొందేటువంటి వారు, రక్షణలోనికి నడిపించబడేవారు, నువ్వు ఎగిరిపోయేటువంటి రోజు అది త్వరలో ఉంది. నువ్వు కొన్ని అలవాటులు మానుకోకపోతే మోకరించి ప్రార్థన చేయి, మందిరానికి రా, క్రమం తప్పకుండా బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేయి. దేవుడు అలవాట్ల నుండి జయమునిచ్చిన తరువాత రక్షణ పొందావు. ఉద్రేకం మీద పొందేస్తావు, పెళ్ళికని పొందేస్తావు, ఎవడో బలవంతం మీద పొందేసుకుంటావు. పొందినటువంటి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినాయి నిలబడాలి. నువ్వు మోకరించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడమ్మా, ఆ 3 రోజులు ఉపవాసం ఉండి అని చెప్పేది దేనికో తెలుసా? ఇంకా నీలో ఏమన్నా వెనక్కి లాగేటువంటి కొన్ని
ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ పశ్చాత్తాపంలో దేవుడు నిన్ను ఒప్పింపచేసి ముందుకు నడిపిస్తాడు. లేకపోతే నీ వల్ల కాకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. వెనక్కి వెళ్ళిపోవడం తప్పేం లేదు. సరిచేయబడి మరలా వచ్చి మందిరానికి క్రమంగా వచ్చి వాక్యంలో బలపడి నిజంగా దేవుణ్ణి అంగీకరించి అప్పుడు రక్షణ పొందు. కానీ ఉద్రేకం మీద పొందేసుకోవడం, పెళ్ళిళ్ళకి పేరంటాలకు పొందేసుకోవడం, తర్వాత నువ్వు విచ్చలవిడిగా ఉండిపోయి ప్రభువుల్లో పాలు పొందకుండా మొహం ఇలా ఎత్తిపట్టేసి వెళ్ళిపోవడం, ఇది పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తెలియకుండానే, నీకు తెలుసో తెలియకో ఒక విషయం చేస్తున్నావు. ఏంటో తెలుసా? దేవుని నామాన్ని నువ్వు అవమానిస్తున్నావు. నువ్వు అంత ఆపుకోలేనప్పుడు నువ్వు రక్షణ పొందడం వేస్ట్. నీకు స్థిరముగా ఉన్నప్పుడే, దేవునిలో బలపడినప్పుడే నువ్వు పొందు. కంగారుతో కూళ్ళు దొక్కేకి వెనక్కి వెళ్ళిపోకు. దేవుణ్ణి బాధ పెట్టకు. దేవుని యొక్క రక్తములో మనము కడగబడిన వారు, వారి పాపములు కప్పివేయబడవంట, తుడిచిపెట్టుకుని పోతాయి. హల్లెలూయా. ఆ పాపము మరలో నీలో కనబడదు. దేవుని యొక్క సన్నిధానములో ప్రభువులలో పాలు పొందబోతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అది చాలా పవిత్రమైనది, శక్తి కలిగినటువంటి రక్తం అదే. హల్లెలూయా. నీ చేతిలో ఏదో ద్రాక్షారసం పట్టుకుంటున్నాను, రొట్టె పట్టుకుంటున్నాను అనుకుంటున్నావేమో, అది దేవుని యొక్క శరీరము, ఆయన రక్తమై ఉన్నది. చాలా శక్తిగలమైనది, చాలా విలువ కలిగినది. హల్లెలూయా. అదేంటో తెలుసా? నీ ఆత్మీయ బ్రతుకుకు జీవమునిచ్చి నిత్య రాజ్యములో నిత్య జీవమును నీకు అనుగ్రహించేది. హల్లెలూయా. ఇప్పుడు నీకున్నటువంటి రక్తం ఏదొక రోజు నిన్ను ముగించేస్తుంది. నిత్య జీవం ఈ రక్తం ఇవ్వదు. కానీ ఇంకొక రక్తం కావాలి అని చెప్పాను కదా ప్రారంభంలో. ఆత్మీయ జీవితంలో మనం జీవం పొందాలి అంటే, బ్రతికుండాలి అంటే వేరొక రక్తము కావాలి. ఆ రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం. హల్లెలూయా. ఆ బల్లలోను పాలు పొందినప్పుడే, ఆయన రక్తములోను పాలు పంపులు పొందినప్పుడే, ఆ రక్తమును నువ్వు పానీయము తాగినప్పుడే ఆ రాజ్యములో నిత్య జీవమును పొందుకుంటావు. హల్లెలూయా. లేకపోతే నిత్య జీవము నీకు లేదు, దేవుని రాజ్యము నీకు లేదు. నీవు ఈ లోకంలో చచ్చిపోతే చచ్చిపోయావంతే, ఇంకా నరకమే నీకు. దేవుని రాజ్యంలో నీకు చోటు లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ప్రభువులను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రాబోయేటువంటి రోజులు అవి సరిదిద్దుకునేటువంటి రోజులు కాదు, నిలబడవలసినటువంటి రోజులు అవి. హల్లెలూయా. సరిచేయబడవలసినటువంటి రోజులు ఇవే. ఈ రోజుల్లోనే నువ్వు సరిచేయబడాలి. పరిస్థితులు మారి దేవుని కొరకు నిలబడేటువంటి సమయం వచ్చినప్పుడు నిలబడగలిగినటువంటి ధైర్యమును, ఆ బలమును నీకు కావాలి అంటే ఆ బలమిచ్చేటువంటి రక్తం ఒకటి ఉంది, అదే ప్రభు అయిన యేసు రక్తం. హల్లెలూయా. అది నువ్వు పానీయం చేసినప్పుడు, అందుకనే వాక్యంలో మనం చూస్తాం, శిష్యులు అలాగే ఆదిమ సంఘము ప్రతి దినము ఇంటింటా కూడుకొనుచు ప్రార్థిస్తూ, ఎడతెగక ప్రార్థిస్తూ రొట్టె విరుచుచూ సాగిపోయారు. అందుకని ఆదిమ సంఘమును, సంఘ విశ్వాసులను, సంఘ పెద్దలను కూడా అందరి నడి రోడ్లో నరికి భయపెట్టాలని చూశారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఏ విధముగా చంపి క్రైస్తవ సమాజాన్ని భయపెట్టాలని మతోన్మాదులు అనుకుంటున్నారో, ఆ విధముగానే ఆదిమ సంఘములో సేవకులను, సంఘ పెద్దలను చంపి సంఘాన్ని భయపెట్టాలని చూశారు. కానీ సంఘం భయపడలా, ధైర్యముగా సాగిపోయింది. చంపుతావా? చంపకుండా చంపుకే. నీకు లేక మరణానికి భయపడేదాన్ని కాదు. ఒక ఆడావిడి, సంఘ చరిత్రలో ఒక ఆడావిడి, చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆవిడ దేవుని నమ్మినందుకు చెరసాల్లో వేస్తే తండ్రి వచ్చి రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడు. వచ్చాయమ్మ, చిన్న బిడ్డ ఉన్నాడు, నాకు కూడా ఎవరు లేరు, ముసలితనానికి వచ్చేసాను, దేవుడు అంటే నాకు తెలియదని వచ్చే. ఆవిడ అంది, నేను ప్రాణమైన విడిచిపెడతాను కానీ దేవుని విడిచిపెట్టాను. సంఘ చరిత్రలో ఉంది ఇది. చరిత్ర బుక్స్లో మీకు దొరుకుతుంది. సంఘ చరిత్ర చదువుకోండి, పేర్లతో సహా, డేట్లతో సహా ఉంటుంది. నిజంగా జరిగినవి ఇవి. రోమీలు పట్టుకొని చంపుతూ ఉంటే, లేదు నాన్న నేను రాను, నా దేవుని కొరకు నిన్న ప్రాణమైన ఒక స్త్రీ నిలబడింది. చంటి పిల్లోడు, చిన్న పిల్లోడు.
పట్టుకున్న క్రైస్తవులు 10 మందిని తీసుకువచ్చి నడి బజార్లో నుంచోబెట్టారు. మార్కెట్లో అరబ్ దేశాల్లో ఏ విధంగా తప్పు చేసిన నడి రోడ్డు మీద నరుగుతారో రోమియుల దగ్గర నుంచి కూడా ఆ సాంప్రదాయం ఉంది. తప్పు చేసినోడిని అందరి ముందు తీసుకొచ్చి, మనకలాగా 4 గదుల్లో లంచాలు తీసుకుని వదిలేసేటువంటి టైపు కాదు. మార్కెట్లో అందరి ముందుకు తీసుకువచ్చి తలలు తీసేటువంటి వారు. ఒక్కొక్కడికి మొత్తం వణుకుపోయేది. సిస్టమ్ అంటే అలా ఉండాలి. సిస్టమ్ అంటే అలా ఉండాలి. తీసుకొచ్చారు. తండ్రి అందరి ముందు రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఇదైనా ఆఖరి అవకాశం, ఒక్కసారి ఆ యేసు ప్రభుని నేను నాకొద్దు అని చెప్పేసి వచ్చేమ్మా. ఇదిగో నీ చిన్న పిల్లోడు, చంటి పిల్లోని చూడు ఏడుస్తున్నాడు. కళ్ళ ముందు పెట్టినా నేను నా దేవుని విడిచిపెట్టనని ఖండితంగా తండ్రికి చెప్పింది. బట్టలు చింపుకొని దొల్లు ఏడ్చాడంట ఆయన. బట్టలు చింపుకొని దొల్లు ఏడ్చాడు. ఒక పక్కన చంటి పిల్లోడు కింద పడి ఏడుస్తుంటే తండ్రి గుడ్డలు చింపుకొని ఆ మార్కెట్లో దుమ్ము ధూళిలో కింద పడి ఏడ్చుకుంటూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నా తన ప్రాణమును దేవుని కొరకు సమర్పించడానికి ఇష్టపడింది, కానీ వెనక్కి తిరగలేదు. ఒక స్త్రీ, ఆడావిడ, ఆడోళ్ళు పిరికోళ్ళు అని అనుకుంటా, ఆ 10 మందిని ఒకేసారి తలకాయలు తీసి సంఘ చరిత్రలో అప్పుడు చంపేశారు వాళ్ళు, దేవుని నమ్ముకున్నందుకు. ఇప్పుడు జరుగుతున్నదే. ఆ ధైర్యం ఒక ఆడవిడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో తెలుసా? ఇంటింటా రొట్టె విరుచుచు బలమును పొందుకున్నారు. హల్లెలూయా. అరే పొద్దున్న అలాంటి పరిస్థితి ప్రతి సంఘానికి వస్తుంది. ప్రతి సంఘానికి వస్తుంది. నువ్వు నిలబడాలి అంటే నీకు ఆ ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. ప్రాణమును కూడా లెక్క చేయకుండా నిత్య జీవము నేను పొందుకున్నాను అన్నటువంటి ధైర్యం నీకు కావాలి, నమ్మకం నీకు కావాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు బలలోనే మనకు వచ్చేది. హల్లెలూయా. అందుకని ప్రభు బలలో పాలు పొందాలి. పెద్ద హీరోయిన్ లాగా రక్షణ పొందినా వెళ్ళిపోతాం బయటికి. నువ్వు ఎంత శ్రేష్టమైన దాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావు. మారు ఈ రోజుకైనా. ఐఎమ్ నాట్ డిసప్పాయింటింగ్ యూ. నిన్ను నేను అవమానించడం లేదు, నీకు తెలిసే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి నువ్వు ప్రభు బలలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నావు. నీతోనే చెప్తున్నా, చాలా సంవత్సరాలుగా బలలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నావు. ఆ రక్తములో ఉన్నటువంటి విలువను గ్రహించి దేవుని రాకడ కొరకు సిద్ధపడం, నిత్య జీవంలోనికి వెళ్ళాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక పరిస్థితులు శాశ్వతం కాదు. నిత్య జీవం, దేవుడిచ్చేటువంటి ఆ నిత్యతే మనకు శాశ్వతం. ఆ జీవంలోనికి మనం ప్రవేశించాలి అంటే జీవనాధారమైనటువంటి యేసు రక్తాన్ని మనం తీసుకోవాలి. హల్లెలూయా. కనుక రక్తములో కడగబడదాం. మన పాపములు, శాపములు, మనలో బలహీనతలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏ వారానికి కావాలని ప్రతి వారం అందుకే మందిరానికి రావాలి, ఉపవాస కూటాలకి అందుకే రావాలి. ఎప్పటికప్పుడు ప్రభు రక్తమును మనం కడగబడి సిద్ధపాటు కలిగి ఆ ధైర్యమును, విశ్వాసమును కూడగట్టుకోవాలి. ఏ రోజు ఏ మరణం మనం తలుపు తడుతుందో తెలీదు. ఏ రోజు ఏ యొక్క మనల్ని హతమారుస్తారో మనకు తెలియదు. మరణించేలోపు ధైర్యాన్ని సంపాదించుకోవాలి. మరణించేలోపు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పిరికోళ్ళగా వెనకడుగు వేయకూడదు క్రైస్తవులు. తెలుసుకో. మందిరానికి వచ్చి తప్పలు కొట్టుకుని వెళ్ళిపోవడం కాదు. మరణం అనేది మన ముందుకు వచ్చినప్పుడు నేనైనా నీవైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, కానీ వెనకడుగు వేయకూడదు. ఆ వెనకడుగు వేసిన రోజు నిత్యంగా నువ్వు చచ్చిపోయావంతే. దేవుని రాజ్యంలో నీకు స్థానం లేదు. చాలామంది బయట ఉన్నటువంటి చాలా మతాలు ఏం చెప్తాయంటే అవతలోని చంపితేనే స్వర్గానికి వెళ్తామని చెప్తారు. ధర్మరక్షణ చేయాలంటే ఈ అవతలోని బాధ పెట్టాలని చెప్తారు. కానీ నీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ దేవుని కొరకు ధైర్యంగా నువ్వు మరణించాలి. ఇంకొకరిని బాధ పెట్టి నువ్వు సాధించలేవు. ఆ బాధను నువ్వు అనుభవించాలి. దీనికంటే గొప్ప స్టేట్మెంట్ ఇంకొకటి లేదు. దీనికంటే గొప్ప మర్మం ఇంకోటి లేదు. క్రైస్తవులమైనటువంటి మనకు దేవుడు అదే ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యమే ప్రభు రాత్రి బల్ల. దేవుడు తన వాక్యం దీవించునుగాక. నీ కుటుంబము లోయ వంటి అనుభవంలోకి వెళ్ళిపోయిందా? ఏ సహాయము లేని గాఢాంధకారమే